ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతుణ్ణి సింహంతో పోలుస్తూ ఉన్నారు. సింహం చాలా ధైర్యం కలిగిన జంతువుగా కనపడుతుంది. అడవికి రారాజుగా పిలువబడుతుంది. అడవిలో చాలా జంతువులు సింహం కంటే శక్తివంతమైనవి, సామర్థ్యత కలిగినవి, తెలివైనవి, నైపుణ్యత కలిగినవి, శారీరక దారుఢ్యం కలిగినవి అయినప్పటికీ కూడా సింహము అడవిని శాసిస్తున్నట్లుగా, అడవికి రారాజుగా పిలువబడుతున్నట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే, మిగతా జంతువులకు సింహానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సింహము తన ఎదురుగా ఒక గొప్ప జంతువు, అది పెద్ద ఏనుగైనా కావచ్చు, దాన్ని చూసినప్పుడు ఆ ఏనుగు నాకు భోజనం అనుకుంటుంది. ఏనుగు యొక్క శక్తినో, దాని శరీరమునో, దాని బలమును చూడదు కానీ ఏనుగును చూసి అనుకుంటుంది, ఇది నాకు ఈరోజు ఆహారంగా ఉపయోగపడుతుంది అని. అంత గొప్ప ధైర్యం కలిగిన జంతువుగా సింహం ఉంది కనుకనే తనకు బలం తక్కువైనప్పటికీ కూడా తనలో ఉన్న ఈ మనస్తత్వం, తనలో ఉన్న ఈ విశ్వాసాన్ని బట్టి అది అత్యంత శక్తివంతమైన జంతువుగా అడవికి పిలువబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఈరోజు యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా నీతిమంతుడుగా పిలువబడే ఆధిక్యత ఇవ్వబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అందుకే అబ్రహాము యొక్క జీవితంలో అసాధారణమైన పరిస్థితులు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యందలి విశ్వాసం చేత తన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకున్నాడు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా దేవుని యందలి విశ్వాసం చేత ఆ పరిస్థితులన్నిటిని కూడా అధిగమించగలిగాడు. 100 సంవత్సరాల వయసులో ఒక అద్భుతమైన బిడ్డను పొందగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా, అసాధారణమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, నీ శక్తికి మించిన సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవాది దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే, నీ ఎదురుగా ఉన్న ప్రతి సమస్య నీకంటే చిన్నదిగా నువ్వు భావించగలిగినట్లయితే, నీ జీవితంలో నీకెదురుగా ఉన్న ప్రతి సమస్యను కూడా జయించగలుగుతావని ప్రభువు చెప్తున్నాడు. సింహం భయంకరమైన జంతువులను అచంచలమైన విశ్వాసంతో ఎదుర్కొన్నట్లుగా నీ జీవితంలో కూడా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా కూడా, నా జీవితంలో వీటన్నిటిని ఎదుర్కోగలను, నా దేవుని సహాయంతో వీటన్నిటినీ కూడా నేను జయించగలనని నువ్వు నమ్మితే దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. దావీదు జీవితంలో ఈ గొప్ప ధైర్యాన్ని మనం చూడగలుగుతాం. గొలియాతును చూసిన సౌలు, ఇశ్రాయేలు సైన్యము, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వణికిపోతున్న సందర్భంలో దావీదు అచంచలమైన విశ్వాసంతో గొలియాతును తనకంటే చాలా తక్కువైన వాడిగా, శక్తిహీనుడిగా చూశాడు. తన దేవుని సహాయంతో ఖచ్చితంగా గొలియాతును జయించగలననే విశ్వాసంతో ఉన్నాడు. అందుకే గొలియాతు గొప్ప శారీరక దారుఢ్యం కలిగిన, గొప్ప ఆయుధాలు కలిగిన, గొప్ప యుద్ధ నైపుణ్యత కలిగిన దావీదు భయపడలేదు. ధైర్యంగా గొలియాతును ఎదుర్కొన్నాడు. అదే రీతిగా గొలియాతును సంహరించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొలియాతు వంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే వాటిని గురించి నువ్వు భయపడొద్దు కానీ, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, నీకు ఖచ్చితంగా సహాయం చేయగలడని నువ్వు విశ్వసించినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ధైర్యాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని అనుభవిస్తున్నా ఆ పరిస్థితిని బట్టి నువ్వు వెనకంజ వేయొద్దు. ప్రతి పరిస్థితిలో విజయం ఇచ్చే దేవుడు నీకున్నాడు. పిరికితనాన్ని వదిలిపెట్టు, ధైర్యంగా ఉండు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు ఎంతమంది వారికున్న ప్రతి పరిస్థితుల్లో పిరికితనంతో వెనుకంజ వేస్తూ అధైర్యంతో ఉన్నారు. కానీ ఈరోజు మీరు సెలవిస్తున్నారు ప్రభా, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని. అటువంటి ధైర్యమును నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో విజయాన్ని పొందగలే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.